తెలుగుదేశం పార్టీ కూటమి పొత్తులు రాజకీయ వ్యక్తిగత లబ్ధి కోసమే తప్ప ఏపీ ప్రయోజనాల కోసం కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు రాతలతో జనాన్ని భయపెట్టడమే అజెండాగా చెలరేగిన ఎల్లో ముఠా నిజాలు బయటపడకనే యూటర్న్ తీసుకున్న ఎల్లో గ్యాంగ్ ను చీకొడుతున్న జనం. అవినీతి వైకాపా అంతానికే మా పొత్తు. సొల్లు మాటలు చెప్పండి నమ్ముతారు. అన్ని పచ్చి అబద్ధాలే. కేవలం చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించుకునేదానికి బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ బీజేపీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవడానికి ఈ టీడీపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళతో వీళ్ళకి అవసరం ఉంది, వీళ్ళతో వాళ్ళకి అవసరం ఉంది. ఇక దుష్ట పాలన ముగింపే. డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం. మరి నిన్నటి దాకా గిందుకున్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎడిపోయింది. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదైపోయింది, ఇది అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటున్నాడు, ఇంకేం లేదు, ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం అయిపోయిందని చెప్పి రోజు బ్యానర్ హెడ్డింగ్ వేసాడు, ఈటీవీలో కథనాలు వేసాడా. నిన్న వైసీపీ వాళ్ళు వీడియో బయట పెట్టేసరికి కావాలంటే చూడండి. 4 నెలల క్రితం ఈ టైటిల్ గ్యారంటీ చట్టం మీద ఈనాడు రామోజీరావు వేసిన స్పెషల్ స్టోరీ ఒకసారి వినండి. యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్ లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. ఈనాడు రామోజీరావు టైటిల్ గ్యారంటీ ఇచ్చి మీ భూమికి పూర్తి గ్యారంటీ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి 4 నెలల క్రితం స్పెషల్ స్టోరీ చేశాడు. ఆ వీడియోలు ఇప్పుడు బయటపడేసరికి గత వారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటున్నాడని చెప్పి చేసిన తప్పుడు ప్రచారం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యేసరికి మొత్తానికి ఇదిగో యూట్యూబ్ నుంచి ఆ వీడియోని తీసేసి ప్రైవేట్లో పెట్టాడు ఫస్ట్. ఆ తర్వాత ఏం చేశాడు, అసలు యూట్యూబ్లోనే లేకుండా పూర్తిగా డిలీట్ చేశాడు. ఇది ఈనాడు రామోజీరావు చేసే పుట్టిల రాజకీయం. చంద్రబాబు నాయుడిని పల్లకి ఎక్కించడానికి ఎంతకైనా దిగజారుతాడనే దానికి ఈ వీడియోనే నిదర్శనం. 4 నెలల క్రితం నువ్వే ఆహా ఓహో అంటావు, ఇప్పుడు వచ్చి దాన్ని డిలీట్ చేసి రోజు బ్యానర్ హెడ్డింగ్లో జగన్ భూములు లాక్కుంటున్నాడని చెప్పి తప్పుడు ప్రచారం. ఇదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉండగా టీడీపీ లీడర్ పయ్యావుల కేశవ ఏం మాట్లాడారో మీరే చూడండి. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్. మేమందరం కూడా అసెంబ్లీ సాక్షిగా దీనికి ఆమోదం తెలుపుతున్నామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడేసరికి దాన్ని ఎలాగైనా నెగిటివ్ ప్రోపగాండా చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లి చంద్రబాబు నాయుడు సీఎం చేసేదానికి ఈ చంద్రబాబు నాయుడు, ఈటీవీ రామోజీరావు, ఆంధ్రజ్యోతి రామకృష్ణ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటున్నాడు, అయ్యో వామ్మో అదైపోయింది ఇదైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లే మాకండి, చంద్రన్నని తీసుకోరండి, చంద్రన్న 2వ సంతకమే ఈ చట్టాన్ని రద్దు చేసేలా పెడతాడు. అసలు చట్టం ఇంకా పూర్తిగా అమలు కాలేదు, అది ఇంకా ఎక్సైజ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడే లేని చట్టాన్ని ఉందని చెప్పేసి దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎలక్షన్లో హామీలు ఇస్తున్నాడు.